హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ తెలుగమ్మాయి. ఈరోజు కర్రీ వచ్చేంటంటే గోదావరోళ్ళకి తెలియనిది ఉండదండి. ఈ కర్రీ అయితే ఎండ్రాయిల్ కర్రీ అండి. ఆల్రెడీ మీకు ముందు వీడియోస్‌లో అయితే చెప్పాను ఎండ్రాయిల్ ఎలా తయారు చేస్తారని. సో, నేనైతే ఎండ్రాయిలు బీరకాయ కర్రీ అయితే వండుతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే ఎండ్రాయిల్‌ని పైన తలకాయ, వెనకాల తోక తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని అయితే మనం వేగే నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలనమాట అండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మనం ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. నిజంగా ఇది ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తదనమాట అండి. ఎంత బావుంటదో నా ఫేవరెట్ అనమాట. మీలో ఎంతమందికి ఎండ్రాయిల్ కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఎవరైనా తినకపోతే మీకు దగ్గరలో దొరికితే గానీ ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే నిజంగా అదిరిపోతుంది. సో, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా అయితే మగ్గపెట్టుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్‌ని కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. అప్పుడప్పుడు మా గోదావరి స్లాంగ్ కూడా వస్తది. అయినా గోదావరిలో స్లాంగ్ ఇష్టపడలేనోళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో, ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అయితే ఉప్పు అయితే వేస్తున్నాననమాట. సరిపడా ఉప్పు అయితే వేసేసి ఇంకా అంటే త్వరగా మగ్గుదానికి ఉప్పు అయితే వేస్తామండి. తర్వాత అయితే మీకు కావాలితే ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేశాను నేను. పచ్చిమిర్చి, ఇంకా బీరకాయలైతే కట్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఇందులో మనం వండేది ఇప్పుడేంటంటే బీరకాయలేననమాట. సో, అందుకని బీరకాయలు ఎండ్రాయిల్ కర్రీ అండి. అందుకని ఇవైతే మగ్గుతూ ఉంటాయి. బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలని చెప్పాను కదా! నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా! బీరకాయ ముక్కలు అవైతే ఇందులో అయితే కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ అయితే రావాలనమాట ఆనియన్స్. సో, మనకైతే ఉల్లిపాయ ముక్కలైతే అయిపోయొచ్చాయనమాట ఆనియన్స్. సో, నేనైతే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఈ 2 కలిపి అయితే బాగా మగ్గిపెట్టుకోవాలండి. ఫ్రై చేసుకోవాలనమాట. దీంట్లో అవసరమైతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటది. స్మెల్ కూడా ఒకవేళ నాన్ వెజ్ అంటే ఎండ్రాయిల్ స్మెల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే అయితే స్మెల్ అయితే రాకుండా అయితే ఉంటదండి. ఇప్పుడైతే మనం ఇంకా కారం ఉంటుంది కదండీ! కారం అయితే వేసుకోండి. పసుపు కూడా వేసుకోండి. క్లిప్ అయితే డిలీట్ అయినట్టుంది. కారం కూడా ఏసుకోండి. అంటే నేను తక్కువ కారం వేసుకుంటున్నాను. మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు కారం. కారం వేసుకున్న తర్వాత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో అయితే వాటర్ వేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అవసరమైతే మీకు గార్నిష్ కోసం ఇంకా కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో చెప్పండి. సో, ఇంతేనండి, మూత పెట్టేసి బాగా ఉడికిస్తే అంతేనండి. చాలా ఈజీ అనమాట కర్రీ. ప్లీజ్ వీడియోని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూసారు కదా! స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకైతే ఎప్పుడు తిందామా అని ఉంది. ఈ మనకి బీరకాయలన్నాయి కనబడుతున్నాయి కదా! అవి కనబడకుండా బాగా అయితే మగ్గించుకోవాలండి. సో, ఇంతేనండి. బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి అయితే ట్రై చేయండి. మర్చిపోకండి. బాయ్.